ఎన్ని సంబంధాలు వస్తున్నా పెళ్లి అవ్వట్లేదు అని చెప్పి బాధపడే అబ్బాయిలు అమ్మాయిలు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోనసీమ జిల్లాలో మురమల్ల అనే గ్రామంలో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవాలయంకి అయితే వచ్చేసాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి ఎలాగైతే ప్రతిరోజు కళ్యాణం చేస్తారో అలానే ఇక్కడ వీరేశ్వర స్వామి వారికి భద్రకాళి అమ్మవారికి కూడా ప్రతిరోజు కళ్యాణం చేస్తారు. ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా భక్తి శ్రద్ధలతో ఈ కళ్యాణంలో పాల్గొని వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా స్వామివారి దగ్గర చెప్పుకుంటే సంవత్సరం లోపే పెళ్లి అవుతుంది. మనం ఈ మురమల్ల దేవస్థానంకి వెళ్ళాలి అనుకుంటే కాకినాడ నుంచి 42 కిలోమీటర్లు, అలాగే అమలాపురం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో మురమల్ల అయితే ఉంటుంది. ఈ మురమల్ల దేవాలయం నుంచి దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటికి కూడా ఎన్ని కిలోమీటర్లు, ఎంతసేపులో వెళ్ళొచ్చు ఇక్కడ మనం చూడొచ్చు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి కళ్యాణం అయితే ప్రారంభం అవుతుంది. ముందుగా వచ్చే భక్తుల కోసం ఇక్కడ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ రూమ్స్ కూడా ఉన్నాయి. మనం కళ్యాణం కోసం బుక్ చేసుకోవాలనుకుంటే రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ప్రతిరోజు కొంతమందికి మాత్రమే కళ్యాణంలో కూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందుగా ఆన్లైన్లో టికెట్లు అయితే బుక్ చేసుకోవాలి. కళ్యాణం కోసం వచ్చే భక్తులకి ఇక్కడ ఉచిత లాకర్ సదుపాయం కూడా ఉంది. దీనికోసం మనం ఎటువంటి డబ్బులు పే చేయక్కర్లేదు. చాలా మంది తెలియకుండా వచ్చేస్తూ ఉంటారు కళ్యాణంలో అప్పుడే టికెట్ తీసుకుని కూర్చుండిపోదామని. అలాంటి అవకాశం ఉండదు. మనం ఇక్కడ కళ్యాణంలో కూర్చోవాలి అనుకుంటే మన నక్షత్రంతో ఆన్లైన్లో మనం వెరిఫై చేసుకుని ఆ కోవిల వాళ్ళు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడే రావాలి. ప్రతిరోజు ఈ దేవాలయం తెల్లవారు 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. మనం ఆన్లైన్లో కాకుండా ఇక్కడ డైరెక్ట్గా కూడా వచ్చి ముందుగా మనం కళ్యాణం కోసం బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే ఆ బుకింగ్ కౌంటర్ దగ్గర ఉన్నాం. లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. మనం ఇక్కడ ఏ రోజుల్లో బుక్ చేసుకోవచ్చో ప్రతిరోజు మన నక్షత్రం బట్టి అక్కడ డేట్లు అయితే ఉంటాయి. ఆ డేట్లు బట్టి మనం కళ్యాణంకి ముందుగా అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ప్రతిరోజు రాత్రి 7 గంటలకి కళ్యాణం అయితే ప్రారంభం అవుతుంది. ఇక్కడ బోర్డు మీద కూడా ముందుగా రాసారు చూడండి, అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే కళ్యాణంకి అయితే రావాలని చెప్పి. అలానే మన పేరు బట్టి మన నక్షత్రం తెలియకపోతే ఇక్కడ బోర్డులు కూడా ఉన్నాయి. మన పేరులో వచ్చే మొదటి అక్షరంతో ఇక్కడ మనది ఏ నక్షత్రమో తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఏ రోజు కళ్యాణానికి రావాలో కూడా ఇక్కడ ఈజీగా తెలుసుకోవచ్చు. అలానే కోవిల్లో స్వామివారు జరిగే పూజలు వాటికి మనం పాల్గొనాలనుకుంటే ఎంత డబ్బులు చెల్లించాలో కూడా ఇక్కడ బోర్డులో ఉంటాయి. ఇప్పుడు మనం కోవిల్ లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. మనం ముందుగా ఈ వీరేశ్వర స్వామివారి దేవాలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి ఒక గొప్ప యాగం చేయాలని చెప్పి భావిస్తారు. కానీ ఆ యాగానికి కూతురైన దాక్షాయిని అలాగే అల్లుడైన పరమేశ్వరుని పిలవకుండా యాగం చేయాలని చెప్పి యాగాన్ని అయితే ప్రారంభిస్తారు. తన తండ్రి చేస్తున్న యజ్ఞం గురించి తెలుసుకున్న దాక్షాయిని అమ్మవారు భర్త ఎంత వాదిస్తున్నా వినకుండా పుట్టింటి పైన మమకారంతో యాగశాల వద్దకు చేరుకుంటారు. ఈ యొక్క యాగానికి వచ్చే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఆహ్వానిస్తారు. కానీ దాక్షాయిని అమ్మవారికి మాత్రం ఎటువంటి ఆహ్వానం ఉండదు. అలానే దక్ష ప్రజాపతి అమ్మవారిని చూసి పిలవకుండా యజ్ఞానికి ఎందుకు వచ్చావని చెప్పి చాలా తీవ్రంగా అవమానిస్తారు అమ్మవారిని. దీంతో అమ్మవారు కోప్పడి ఆత్మాహుతికి అయితే పాల్పడతారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పరమేశ్వరుడు తీవ్ర ఆగ్రహంతో తన జటాజోటం నుంచి వీరభద్రుడు అయితే బయటకు వస్తాడు. ఆ వీరభద్రుడితో పరమేశ్వరుడు దక్షయజ్ఞాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేమని ఆజ్ఞాపిస్తారు. పరమేశ్వరుడు ఆజ్ఞాపించిన ప్రకారం వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేసేస్తాడు. అయినప్పటికీ వీరభద్రుడి యొక్క కోపం మాత్రం చల్లారదు. ఆ భయంకర రూపాన్ని చూసి మునులు, దేవతలు విష్ణుమూర్తుడిని, వీరేశ్వరుని శాంతింపజేయమని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి శాంతింపజేయడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. త్రిమూర్తులతో కూడి దేవతలంతా కలిసి ఆదిపరాశక్తిని ప్రార్థిస్తారు. అప్పుడు జగన్మాత తన 16 కళలలో ఒక కళ అయిన భద్రకాళిని వీరభద్రుడిని శాంతింపజేయమని పంపిస్తారు. అప్పుడు భద్రకాళి అమ్మవారు మురమల్ల దగ్గర ఉన్న తటాకంలో మునిగి అందమైన కన్యగా ప్రత్యక్షమయ్యి వీరభద్రుడికి కనిపిస్తారు. దీంతో వీరభద్రుడు శాంతించి వెంటనే అమ్మవారి యొక్క చిటికెన వేలు పట్టుకుని మనం వివాహం చేసుకుందామని చెప్పి అమ్మవారిని అయితే అడుగుతారు. వాళ్ళిద్దరూ కూడా కొంచెం ముందుకు వెళ్ళేసరికి మునిమండలం కనిపిస్తుంది. ఆ యొక్క మునిమండలంలో అందరూ మునులు, మహర్షులు ఉంటారు. ఆ మహర్షులందరూ కూడా ఈ యొక్క వీరేశ్వర స్వామివారికి, భద్రకాళి అమ్మవారికి కూడా గాంధర్వ పద్ధతిలో స్వామివారికి అమ్మవారికి కూడా వివాహం చేస్తారు. అందుకే ఈ వీరేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతిరోజు భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి కళ్యాణం చేస్తూ ఉంటారు. ఈ వీరేశ్వర స్వామివారి కోవెల వెనక భాగంలో శ్రీ విజయదుర్గ అమ్మవారి పీఠం కూడా ఉంటుంది. ప్రతిరోజు కళ్యాణంలో పాల్గొన్న భక్తులకి స్వామివారి ప్రసాదంగా అన్నదానం కూడా ఏర్పాటు చేస్తారు ప్రతిరోజు రాత్రి. అలాగే ఇతర భక్తులు కూడా ఈ యొక్క అన్నదానంలో పాల్గొనవచ్చు. అన్నదానం అయిపోయిన తర్వాత మన శక్తి కొలది అన్నదానానికి విరాళాలు కూడా సమర్పించవచ్చు. అలానే మనం కోవెల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఫ్రీ లాకర్స్ అయితే ఉంటాయి. ఆ ఫ్రీ లాకర్స్ పక్కనే గోశాల కూడా ఉంటుంది. ఈ గోశాలలో గోవులు అయితే చాలా ఉంటాయి.
కళ్యాణం చేసుకున్న భక్తులు అలాగే మామూలుగా దర్శనం కోసం వచ్చిన భక్తులు కూడా ఈ గోశాలకు వెళ్ళి గోసేవ అయితే చేసుకోండి. గోసేవ చేయడం ద్వారా మనం దేవతలందరినీ కూడా పూజ చేసిన ఫలితం అయితే వస్తుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఎంతో కొంత గోశాలకు కూడా విరాళంగా ఇవ్వండి. ఈ గోసేవ చేయడం ద్వారా వచ్చే ఫలితాలు కూడా ఇక్కడ మనం బోర్డులో చూడొచ్చు. అలానే మనం కోవెల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కూడా ఉంటుంది. కళ్యాణం జరగాలంటే సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకోండి. మేము వెళ్ళే సమయానికైతే కోవెలు మూసేస్తుంది, కానీ దర్శనం అయితే మనం బయట నుంచి కూడా చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం ఉంటే ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా మనకి పెళ్ళి అనేది లేట్ అవ్వదు, వేరంగా జరుగుతుంది. అలానే ఈ దేవాలయంలో శివలింగం కూడా ఉంది చూడండి. మనం ఈ యొక్క గ్రిల్స్ లోపల నుంచి ఈ దేవాలయాన్ని మనం చూడొచ్చు. వీడియో చూసిన వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.